సీఎం రేవంత్ కడియం శ్రీహరిపై మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ కు అసలేం తెలియదన్నారు. 2 ఏళ్ల పాలనలో రేవంత్ చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. తన బిడ్డ సీటు కోసం కడియం పార్టీ మారారని, పార్టీలో ఆయన ఉనికి లేకున్నా కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. పార్టీకి కడియం ద్రోహం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. పేమెంట్ కోటాల నెలకు 100 కోట్లు కట్టుకుంటే ఢిల్లీకి 6,000 కోట్ల ఒప్పందం చేసుకొని రాహుల్ గాంధీకి మూటలు మోసుడు తప్ప మన్ను కూడా తెలియదు నాకు. ఎందుకంటారా? ఎందుకు అవలగాడని అంటుతాయని అనలే, కోపం మీద అనలే. మొన్న మాకు శాసనసభలో ఈ మునగాడు నీళ్ల గురించి చర్చ పెడతాడట, కేసీఆర్ కు నీళ్ల గురించి చెప్తాడట. ఎవడు? రేవంత్ రెడ్డి. ఏ రేవంత్ రెడ్డినా ఏ వాగ్ ఎక్కడుందో తెలియదు, ఏ వంక ఎక్కడుందో తెలియదు, ఏ డొంక ఎక్కడుందో తెలియదు, ఏ చెరువు ఎక్కడుందో తెలియదు, గోదావరి ఎక్కడుందో తెలియదు, కృష్ణ ఎక్కడుందో తెలియదు. మొన్న అడుగుతాను అధికారులను కూర్చోబెట్టి, దేవాదుల గోదావరి కిందికే వస్తుంది కదా అని అడుగుతాను. గంట తెలియలేదు. దేవాదుల గోదావరి ఉందా, కృష్ణలు ఉందా, బంగాళాఖాతం ఉందా, అది కూడా ఎక్కలేదు. నీకు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు బచావా ట్రిబ్యునల్ కు తేడా తెలియదు. మొన్న స్వాతంత్ర దినోత్సవంలో చెప్తున్నాడు ఈ మునగాడు, బాక్రా నంగల్ ప్రాజెక్ట్ ఎక్కడున్నది? ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నది. దాన్ని మరి ఈయన ఎప్పుడు గుంజుకొచ్చిందో ఇక్కడికి నాకైతే ఎక్కలేదు. ఈ మునగాడట బాక్రానంగల్ ఎక్కడుందో తెలియనోడు, చెక్ డ్యాములు ఇలా పటాకులు వెళ్ళిపోతున్నట్టు పేలిపోతుంటే కన్నప్పగించి చూసే సన్నాసి దీనినట్టు మనకు నీళ్ల గురించి చెప్తాడు. కృష్ణా నీళ్లు, గోదావరి నీళ్లు, ఇలా 65 ఏళ్ళు పెద్ద పీకి పందిరేసిండ్లు. ఈయన వచ్చి చెప్తాడట కాంగ్రెస్ వాళ్ళ తరఫున మేము ఇది చేసినాం అది చేసినాం అని, ఇంకా ఆపాడదానికి మేము కూర్చోవన్నట్టు.